వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కొరియన్ కనకరాజు ఇది ఒకటి కన్ఫ్యూజింగ్ ఉంది. లోకేష్ కనకరాజు గారిది ఆయన ఒకటి రిలీజ్ అయింది. వీళ్ళిద్దరు కనకరాజు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ కొరియన్ కనకరాజు అయితే కాంట్రవర్సీ, అందులో సీనియర్ ఎన్టీఆర్ గారిది డైలాగ్ ఉంది కదా, అమెచ్యూరిటీగా ఉన్నారు అని, దాని మీద అయితే ఫుల్గా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పుకొని. ఎక్కడెక్కడో యూరోప్ నుంచి కూడా వీడియోలు పెడతా ఉన్నారు, మా సీనియర్ ఎన్టీఆర్ని ట్రాల్ చేసినారు, ఇలా చేయడం తప్పు అది అని చెప్పి. కానీ చాలామంది రిప్లైస్ ఏమి ఇస్తున్నారంటే, చాలా మూవీస్లో చాలామంది యాక్టర్స్ని, చాలామంది సీనియర్ యాక్టర్స్ని అయితే ట్రాల్ చేసినారు, అదంతా చాలా కామన్గా జరిగేది, ఇప్పుడు మాత్రం మీకు గుర్తొచ్చిందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ పాత చాలా మూవీస్లో ఉన్న వీడియో క్లిప్స్ కూడా పెడతా ఉన్నారు రెఫరెన్స్ కోసం. ఇది సేమ్ సత్య చేసిందే అప్పుడు సూపర్ మ్యాన్ది. మరి అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే అంటున్నారు. నెక్స్ట్ ఇది బాలకృష్ణ గారిది, ఇది సత్యానే. నెక్స్ట్ ఇది ఆర్జీవీ సినిమా. మరి అప్పుడు ఎంత దారుణంగా చేసినాడు ఇంకా సినిమాని. మరి అప్పుడు ఆర్జీవీని ఏమనలేకపోయినారే, డైరెక్ట్ డ్యాన్స్ వేయించినాడు. మళ్ళీ ఇది ఇంకా డైరెక్ట్ చంద్రబాబుతోనే. ఎవరో సీనియర్ ఎన్టీఆర్ లాగా డ్రెస్ వేసుకొని వచ్చినాడు. డ్రెస్ వేసుకొని రావడమే కాదు, యాక్టింగ్ అది కూడా చేసినాడు. మరి అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే. దీని గురించి వరుణ్ తేజ్ కూడా ఒక రిప్లై అయితే ఇచ్చాడు. రెండు వర్గాల మధ్య వార్ అయితే జరుగుతుంది. దాని గురించి ఏమంటారంటే, అవనివ్వండి ఏం చేస్తామని అక్కడికి కట్ చేసినారు, కానీ ఫుల్ వీడియో పెట్టండి రా బాబు అని ఇంకొకరైతే రిప్లై. బట్ జన థియేటర్ని ఎంజాయ్ చేయాలి, తప్పుగా అనుకున్నాను తప్ప అలా మాకు ఉద్దేశం అది లేదు. అండ్ మీకు నాకు చెప్పినట్టు అది ఇమిటేషన్ అనేది మిమిక్రీ అనేది ఇప్పటి నుంచో చేస్తాం కదా. సత్య కూడా 100 సినిమాలు చేశారు అలాంటి. ఇది మాకు అలాంటి ఉద్దేశం లేదు, ఆయన ట్రాల్ చేయాలని ఉద్దేశం లేదు. మిమిక్రీ అంతా ఎప్పటి నుంచో చాలా సినిమాల్లో చేస్తున్నారు కదా అని రిప్లై అయితే ఇచ్చాడు. సాంగ్లో ఎన్టీఆర్ గారి రియల్ హీరో, అసలు హీరోకి డెఫినేషన్ పెట్టిందే ఆయన అని చెప్పి అంటా ఉన్నారు. ఎన్ఆర్ గారిలో కూడా డాన్స్ చేశాను. ఎన్టీ రామారావు గారు అంటే ద ఫస్ట్ రియల్ హీరో ఆఫ్ టాలీవుడ్. ఇది అదే సినిమాలో అనుకుంటా, బాలకృష్ణ మాదిరి. నెక్స్ట్ ఇది జూనియర్ ఎన్టీఆర్, అది సీనియర్ ఎన్టీఆర్ లాగా చేసింది. ఇది చిరంజీవి లాగా కామెడీ, ఇది ఏఎన్ఆర్ లాగా. మరి అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే. ఫర్ ఎవర్ యువర్ ఫ్యాన్ అన్న విష్ణు మంచు ఒక రిప్లై అని ఉండవా, ఇంట్రెస్టింగ్గా జరుగుతుంటే. ఇది అప్పట్లో వైస్రాయ్ ఇన్సిడెంట్ని ఆర్జీవీ సినిమాలో చేసింది. ఇతను ఎవరో పెట్టినారు, వరుణ్ తేజ్ లోహన్నా కొడక చెక్కుతాం ఆగు నీ బతుకు అది అని చెప్పి. దానికి రిప్లై ఈ వీడియో పెట్టినారు, ఆర్జీవీని ఎంత చెక్కావని. డైరెక్ట్ సినిమా తీసి అంత చేసి ట్రాల్ చేసిన ఆర్జీవీని ఏం చెక్కలేదు, కానీ ఇప్పుడు వచ్చి వరుణ్ తేజ్ని చెక్కుతాము అది ఇది అంటా ఉన్నావు ఎందుకు అని. ఇది కళ్యాణ్ రామ్ సీనియర్ ఎన్టీఆర్ లాగా డ్యాన్స్ చేస్తుంది. బాబాయి అబ్బాయి అంట, బాలకృష్ణ ఒక పక్క బాలకృష్ణ, ఇంకో పక్క సీనియర్ ఎన్టీఆర్. మరి ఇది ట్రాల్ కాదా? ఇది జూనియర్ ఎన్టీఆర్ మాది డ్రెస్సు. ఇది కోమరం భీముడు దాన్ని ట్రాలింగ్. ఇది మరి అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే. ఇది అప్పట్లో ఒకటి ఇంటర్వ్యూ వచ్చింది కదా, రాజేంద్ర ప్రసాద్ గారు అనుకుంటా, బుట్టలో బజ్జీలు తినేటోడు సీనియర్ ఎన్టీఆర్ గారు, అందుకు కారణ జన్ముడు అన్నాడు. మరి ఇది దాని ట్రాలా? ఈ లెక్కన ఇది ఘంటసాల గారికి అన్నగారికి జరిగిన ఘోర అవమానం అంట. ఒక రాగం, పెద్ద సింగర్ రా బాలయ్య. ఇది వైఎస్ఆర్సీపీ యూరోప్. ఇదంతా ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ఫ్యాన్ వార్స్, సీనియర్ ఎన్టీఆర్ అండ్ మెగా ఫ్యామిలీ మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ఏంటంటే, ఒక పార్టీ, ఆ పార్టీకి లాభం. వీళ్ళిద్దరూ ఈ రెండు పార్టీస్ గొడవ పడితే, టీడీపీ జనసేన గొడవ పడ్డారనుకోండి, వాళ్ళకి లాభం. ఆ పార్టీ వాళ్ళే ఇదంతా ఇలా సీనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అని ఆ ముసుగులో వచ్చేసి అయితే తిడుతూ ఉన్నారు వరుణ్ తేజ్ని. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ యూరోప్ న్యూ ప్రోమో ఆఫ్ కనకరాజు ఇన్ ద ఎండ్ ట్రిగర్డ్ నందమూరి టీడీపీ అగైన్ అంట.
కనకరాజు ఆవాహయామి. బలమైన కారణం తప్ప మందు మొత్తం తెలుసు కదా. మీ స్ట్రోక్ చాలా ఎలక్ట్రిక్ గా ఉంది. ఇప్పుడు అర్థమైందా ఎవరు చేపిస్తున్నారని ఇదంతా. వరుణ్ తేజ్ మీద ట్రాల్స్ కానీ ఈ ఫ్యాన్ వార్స్ కానీ దొరికిందిలే ఛాన్స్ అని మనోడు అప్పట్లో నాగబాబు బాలకృష్ణ ఎవరో తెలియదు అన్న వీడియోని మళ్ళీ ఇప్పుడైతే పెడతా ఉన్నాడు. మంచి ఛాన్స్ వీళ్ళకి ఎక్కడెక్కడ దొరుకుతుందో ఛాన్స్ అని చూస్తూ ఉన్నారు గొడవలు లేపడానికి. అప్పుడు ఓట్లు అయితే చీల్తాయి అని వీళ్ళ ప్రయత్నం. కానీ ఇట్లా చిన్న చిన్న సినిమాలకి దానికి ఎవడరా పట్టించుకుంటాడు. కొన్ని రోజులు అయితే మర్చిపోతారు. ఏదైనా చిన్నపిల్లలు ఎవరన్నా 10th ఇంటర్ పిల్లలు క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా 10th ఇంటర్లో, వాళ్ళు ఏమన్నా కొంచెం చిన్నపిల్లలు కాబట్టి పట్టించుకోవచ్చు. ఓ పక్క ఇదంతా జరుగుతుంటే మీన్ వైల్ కృష్ణ గారు అంట పెద్ద డబుల్ మీనింగ్ సినిమాలు రా బాబు ఇవన్నీ. అది మరి మొత్తానికి మ్యాటరు. ఈ కొరియన్ కనకరాజు కాంట్రవర్సీకి ఆ డైలాగ్కి అందరు రెచ్చిపోవడానికి కారణం అదే. ఏదో విధంగా జనసేనకి టీడీపీకి గొడవలు పెట్టాలి. వాళ్ళలో ఎవరెవరు కొంతమంది అయినా యాంటీ అవుతారు కదా, దానికోసం అయితే ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. కానీ వర్కౌట్ కాదు, లైట్గా వర్కౌట్ అయితే కానీ కొన్ని రోజులు మర్చిపోతారు. మళ్ళీ ఓట్లు వేసే టైంకి ఎవరికి ఓట్లు వేయాలో వాళ్ళకి వేస్తారు. బొక్క మీరు ఎంత ట్రై చేసి కూడా. నెక్స్ట్ ఇంకా మూవీ న్యూస్ అయితే చూద్దాం. ఇదొక విచిత్రమైన ట్విస్ట్. విజయ్ మీద విడాకులు కేసు ఏదైతే ఉందో అదైతే ఆమె విత్డ్రా చేసుకుంది. ఆయన భార్య సంగీత. తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు. విడాకులు పిటిషన్ను విత్డ్రా చేసుకున్న విజయ్ భార్య సంగీత. సంగీత విడాకుల పిటిషన్పై విచారణ ముగించిన కోర్టు. విడాకుల పిటిషన్పై విచారణ ముగించిన చెంచల్పట్టు జిల్లా కోర్టు. విచారణ అయితే ముగిసింది. ఆమె అయితే కేసు విత్డ్రా చేసుకుంది, విడాకులు విత్డ్రా చేసుకుంది. మళ్ళీ కలిసిపోతారేమో మరి. ఇంకా సీఎం అయినాక కలిసిపోకుంటే ఎలాగా. నెక్స్ట్ టాక్సిక్ ట్రైలర్ ఈరోజు అయితే వస్తుందంట 7కి. డెటోనేటింగ్ ఎట్ 7:01 PM టుడే. నెక్స్ట్ రామాయణ వరల్డ్ వైడ్ 6th నవంబర్ రిలీజ్ అవుతుందంట 2026. ఇండియాలో మాత్రం 8th నవంబర్ అంట. ఈ 2 రోజుల్లో కొట్టేస్తారు మన వాళ్ళు. మొత్తం మంచి HD ప్రింట్ కొట్టేస్తారు. దుబాయ్లో ఖతార్లో అంతా గుద్దేసి వేసుకుంటారు, ఇంకా పంపిస్తారు ఇండియాకి ప్రింట్లు. నెక్స్ట్ మహేష్ బాబు బర్త్డే అంట ఈరోజు. దూకుడు అయితే మళ్ళీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. దానికి ఇల్లు ర్యాలీస్. Without caste or political support, organizing celebrations in Andhra is usually very difficult. But in case of yours truly, Mahesh, none of that is needed. His stardom alone is more than enough. Okay. Next, Vishwanath and Sons ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇది ఒక ఓల్డ్ ఏజ్ హీరోకి వాళ్ళ కొడుక్కి ఒక ప్రాబ్లము, బోన్ మ్యారో ప్రాబ్లం ఏదో, దానికి ఈ మమితా బైజు అయితే హెల్ప్ చేస్తుంది. ఆమెది ఏదో ట్రాన్స్ప్లాంట్ ఏదో చేస్తుంది. దానికోసం ఆమెనైతే తీసుకొని వస్తారు. ఆమె మనోడితో లవ్లో పడుతుంది, కానీ మనోడు ఆమెను లవ్ చేయడు. ఇదంతా ట్రైలర్లో ఉంది. మరి మూవీ అయితే 14th అనుకుంటా రిలీజ్. పర్లే ట్రైలర్. నెక్స్ట్ బ్రో బాన్ టు బికమ్ యాక్టర్ బట్ ఎవ్రీవన్ మేడ్ హిమ్ డైరెక్టర్ అంట. లోకేష్ కనకరాజ్. అందరూ ఆల్మోస్ట్ అందరూ డైరెక్టర్లు యాక్టర్సే. వాళ్ళేగా చెప్పేది యాక్టర్స్కి ఎలా యాక్ట్ చేయాలి ఏంటి అనేది. డైరెక్టర్స్ కూడా యాక్టింగ్ చేశారనుకోండి బాగుంటుంది. నెక్స్ట్ ఈమెకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే వచ్చిందంట. రేణు దర్యాల్, లాంగెస్ట్ హెయిర్ ఇన్ ద వరల్డ్. షీ హ్యాస్ క్లెయిమ్ ద రికార్డ్ ఫర్ లాంగెస్ట్ హెయిర్ ఆన్ ఎ లివింగ్ పర్సన్, ఫీమేల్. హర్ స్టన్నింగ్ రేవెన్ డ్రెస్సెస్ మెజర్ అండ్ అన్బిలీవబుల్ 8 feet 10 inches అంట. జుట్టు మాత్రమే 8 feet 10 inches ఉందంట. ఇది ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే వచ్చింది ఈమెకి. నెక్స్ట్ నార్త్ ఇండియా మొత్తం వీఆర్ ఇండియన్స్ స్పీక్ హిందీ అండ్ ఇంగ్లీష్. ఇవన్నీ స్టేట్స్ ఎవరి లాంగ్వేజ్ వాళ్ళు చేసుకున్నారు. దీనికి ఎక్స్క్లూడ్ తెలుగు పీపుల్, దే డోంట్ ఇండల్జ్ ఇన్ లాంగ్వేజ్ వార్స్ అంటున్నాడు. ఈ మధ్య ఇండల్జ్ అవుతున్నారు కదా, ఆడ తెలంగాణలో తెలంగాణ భాష అంటున్నారు కదా. మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపి గట్టిగా అయితే ట్రై చేస్తూ ఉంది ఈ లాంగ్వేజ్ వార్స్ని క్రియేట్ చేయడానికి. కర్ణాటకలో తమిళనాడులో ఆల్రెడీ జరుగుతున్నాయి. నెక్స్ట్ మనది ఇప్పుడు సపరేట్ తెలంగాణ భాష అని చెప్పి గొడవలు అయితే స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇది మరి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్ అండ్ న్యూస్ అండ్ మీమ్స్ అయితే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.